రాకాసి నువ్వే బయటేసి అట్టా దోపేస్తే రారో రారో నా శివ కాసి అగ్గి రాజేసి సిగ్గు పెంచేస్తే లేసిపోతే పోతే పోపో లేసిపోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకు లాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే తాపులేసిపోతే కన్నే కొట్టావంటే తాపులేసిపోతే ముద్దే పెట్టావంటే బాగున్నారా? హార్టీ వెల్కమ్ టు ది నంబర్ 1 స్టూడెంట్ షో. నర్సరావుపేటకు వచ్చి ఇక్కడ ఫుడ్ తింటే సరిపోదు. నర్సరావుపేటకు వచ్చి ఎన్ఈసి కాలేజ్కి వస్తేనే మన కడుపు నిండుతుంది, కళ్ళకి ఆనందం వేస్తుంది, ఫైనల్ గా మనసులో ఉన్న కడుపు కూడా నిండిపోద్ది అనమాట. ఎంత అందం రా నర్సరావుపేట. ఈ ప్లేస్ అందంగా ఉంటది అండ్ ప్లేస్ లో ఉన్న దేవతలు కూడా అంతే అందంగా ఉంటాయి. క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. స్టూడెంట్స్ ఏ పని చేసినప్పుడు అబ్బా ఈల్రా తోపు అని బయట వాళ్ళు అంటారు. క్లాస్ లో స్లిప్ పెట్టి సారికి తెలియకుండా పాస్ అయిపోతే మాకు మేమే తోపు అనుకుంటాం. ఫ్యూచర్ లో ఏమవుదాం అనుకుంటున్నాం? సాఫ్ట్వేర్ చిట్టీలు కొట్టి పాస్ అయ్యి సాఫ్ట్వేర్ అవుతాం. ఎగ్జామ్ లో ఫ్రంట్ పేపర్ లో చూసి వాళ్ళకన్నా మనకి ఎక్కువ మార్క్స్ వచ్చినప్పుడు మనం తోపులు రావనిపిస్తుంది. స్టాఫ్ కి తెలియకుండా స్టాఫ్ ని ఇమిటేట్ చేయడం, అందరి ముందు స్టాఫ్ ని తెలియకుండా స్టాఫ్ ని ఇమిటేట్ చేయడం. నీ ఫేవరెట్ టీచర్ ఎవరు? మా ఇంగ్లీష్ స్టాఫ్ సార్. ఇంగ్లీష్ స్టాఫ్ అంటే ఇంగ్లీష్ స్టాఫ్ లో ఎంత మంది ఉంటారు? మాకు పూర్ణ సార్ వాకింగ్ స్టైల్ ఏంటో నువ్వు ఇమిటేట్ చేయాలి. 3, 2, 1 మ్యూజిక్. పూర్ణ సార్ కి డెడికేట్ చేస్తూ సో మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. గట్టిగా చెప్పండి. చెత్త కుప్ప గడ్డి కుప్ప ఈ రోజు గోల ఉండబోతుంది రప్ప రప్ప. రవి నీ తల నా తల ఇవాళ చేద్దాం గోల గోల. చచ్చినోళ్ళు పైకి పోతారు. ఈ రోజు మీరు మా చేతులు చచ్చిన వాళ్ళు పైకి పోతారు. నువ్వు పైన కింద చూసినావు ఎందుకు? చచ్చినోళ్ళు పైకి పోతారు. ఈ రోజు వాళ్ళు మా చేతుల్లో ఓడిపోతారు. అంత లేదు, మగాళ్ళు బారిపోతారు. ఈ రోజు మా గోలకి మీరు పారిపోతారు. జున్ను బన్ను ఈ రోజు మాదే విన్. నలుపు తెలుపు ఈ రోజు మాదే గెలుపు. అస్సలు తగ్గేదేలే. అస్సలు తగ్గేదలే. మన ఫస్ట్ రౌండ్ కి మా వారియర్స్ రెడీ ఉన్నారు. లెట్స్ స్టార్ట్ ఫస్ట్ రౌండ్. మేడం సార్ మేడం అంతే. ఈ రౌండ్ లో ఏమవుతుందంటే వెనకాల బుడగలు ఉన్నాయి. టీమ్ లో ముగ్గురు ఉన్నారు, ఇద్దరిద్దరుగా వెళ్తారు. ఫోర్ హెడ్ మీద ఇక్కడనే ఉండి ఫోర్ హెడ్ తోని బ్యాలెన్స్ చేసుకొని ఆపోజిట్ మీరు అక్కడ, మీరు ఇలా డయాగ్నల్ గా అటు ఆ సర్కిల్ లోకి వెళ్ళి ఆ బెలూన్ ని వీపు దగ్గర పెట్టుకొని చేతులు మెలేసుకొని ఆ బెలూన్ పగలగొట్టి నా చేయికి హై ఫైవ్ ఇవ్వాలి. ఎవరైతే ఫస్ట్ వస్తారో వాళ్ళకి క్వశ్చన్ అడుగుతాం. 3 క్వశ్చన్లు, 2 రైట్ ఆన్సర్లు ఇవ్వండి, మీరు గెలిచిపోతారు. యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. మళ్ళీ బ్యాక్ బ్యాక్ బ్యాక్.
సో ఇప్పుడు మీరే ఫస్ట్ వచ్చారు కాబట్టి మీకు ఒక డైలాగ్ వినిపిస్తాం. ఆ డైలాగ్ జాగ్రత్త వినండి. రెండోసారి మళ్ళీ ప్లే అవ్వదు ఆడియో. దానికి సంబంధించి నేను ఒక ప్రశ్న అడుగుతా, దానికి రైట్ ఆన్సర్ ఇవ్వాలి. మీరు చెప్పకపోతే పాస్ అవుతుంది, మీరు చెప్పొచ్చు. క్యాన్ వి హ్యావ్ ది ఫస్ట్ ఆడియో ప్లీజ్? అబ్జెక్షన్. వంశీ గారు మీద పెద్ద పొలిటికల్ ఫ్యామిలీ, మీ నాన్నగారు ఎంపీ, హైదరాబాద్ లో టాప్ ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుకున్నారు, అమెరికా వెళ్ళి ఇంజనీరింగ్ చేశారు, ఆ తర్వాత లండన్ వెళ్ళి MBA చేశారు. ఇంత చదువుకున్నా మీకు అర్థం కావడం కొంచెం కష్టమే. జేబులోంచి ఇది కోర్టు. వకీల్ సాబ్ సినిమాలో డైలాగ్ విన్నారు కదా, కోర్ట్ సీన్ లో ఈ డైలాగ్. ముగ్గురు అమ్మాయిలు ఉంటారు, ముగ్గురు అమ్మాయిలో ఇద్దరు పేర్లు చెప్పండి చాలు. క్యారెక్టర్ నేమ్స్ కాదు, రియల్ నేమ్స్. నివేత థామస్, అంజలి. నివేత థామస్, అంజలి. ఇంకొకరు రెండే చెప్పారు, నేను రెండే అడిగిన. వెరీ గుడ్. అక్కడ నుండి వాళ్ళు మూడు చెప్తే నేను వాళ్ళకి పాయింట్ ఇస్తాను. చెప్పనన్నా ఒకటే పేరు. ది అదర్ గర్ల్ ఇస్ అనన్య నాగల్ల. కానీ రెండు అడిగా, రెండు పేర్లు చెప్పారు. వెరీ గుడ్, రైట్ ఆన్సర్. అది ఓదార్పు చేసినట్టుందా, పేరంటానికి ఇంటికి పిలిచినట్టుందా? వాళ్ళేమో మేకప్ పోతుంది అని ఆలేడుపు. ఈ పాయింట్ ఖచ్చితంగా గెలవాలా, అప్పుడు మీరు రౌండ్ లో ఉంటారు. ఓకే, వాళ్ళు గెలిచినంటే రౌండ్ విన్నర్స్ అయిపోతారు. సెకండ్ క్వశ్చన్ కి 3, 2, 1 గో. ఆల్మోస్ట్ ఇద్దరు సేమ్ టైంకి వచ్చారు, కానీ 1 millisecond ముందు వచ్చింది మీరు. ఓకే, డైలాగ్ ప్లీజ్. అరికాలు విదిలించి మహాసముద్రాన్ని లంఘించిన వాడు. ఈ సినిమాలో హీరోకి సిస్టర్ క్యారెక్టర్ చేసిన ఆవిడ పేరు ఏమి? వరలక్ష్మి. వరలక్ష్మి వాళ్ళ డాడీ పేరు యాడ్ అవుతుంది. ఆయన పెద్ద హీరో శరత్ కుమార్ గారు అని. వరలక్ష్మి శరత్ కుమార్. వరలక్ష్మి శరత్ కుమార్ ఇస్ రైట్ ఆన్సర్. 1 point. పడితే లైన్ల పడతది, లేకపోతే తిడతది, పోతే ఇచ్చత పోతది, అది పోతే ఇంకోతొస్తది. ఏ నల్లా కన్నా అద్దాలు తొడిగిన పోరి అరే. ఇటు ఒక పాయింట్. ఇప్పుడు డిసైడర్ ఫస్ట్ అండ్ థర్డ్ ఆ కాంబినేషన్ లో వెళ్తున్నారు. 3, 2, 1 గో. లాస్ట్ డైలాగ్ డిసైడర్. ఈ పాయింట్ వచ్చిన వాళ్ళు విన్నర్. మీరు చెప్పకపోతే వీళ్ళకి ఛాన్స్ వస్తుంది, మీరు కూడా చెప్పొచ్చు, ఆలోచించండి. థర్డ్ డైలాగ్. మోఫ్రా తెలుసా సార్? మోఫ్రా ఎవడాడు? మరి హుసేన్ బోల్ట్ ఎవడికి తెలీదు. ఈ డైలాగ్ కి సంబంధం లేకుండా ఈ సినిమాలో మహేష్ బాబు గారి పేరెంట్స్ లాగా నటించింది ఎవరు చెప్పండి? పేరెంట్స్. ప్రకాష్ రాజ్, శారద గారా? మహేష్ బాబు గారి పేరెంట్స్ లాగా ప్రకాష్ రాజ్, జయసుధా గారు. ప్రకాష్ రాజ్ అండ్ జయసుధా గారు రైట్ ఆన్సర్. పాయింట్ రౌండ్ విన్నర్. పిట్టలో వలపు నీ పైట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే, పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. NEC నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. ఆ కుర్చీని మాట్లాడబెట్టి ఆల్రైట్, సో సెకండ్ రౌండ్ మా సెటప్ అయితే రెడీగా ఉంది. ఇక్కడ కప్స్ మ్యాచ్ చేయాలి, కానీ ఇక్కడ టాలెంట్ ఉన్న వాళ్ళకి అవకాశం. అంటే ఫస్ట్ అయితే ఇక్కడ ఉన్న వాళ్ళలో మా పాడతా తీయగా సింగర్లు ఉన్నారా? రామ్మా చెప్పు.
వాట్స్ యువర్ నేమ్? రాజ్యలక్ష్మి. నార్మల్ గా పాట పాడడం ఇష్టం, అందుకే పాటలు పాడుతున్నాం. ఒకసారి నీ టోన్ టెస్ట్ చేద్దాం. ఒకసారి చిన్న ఆలాపన ఏదని చిన్నగా. గొంతు సవరించుకుంది అర్థమైంది. గొంతు రెడీ, యాక్షన్. సరి సా స ప స స ని సా. ఓకే, వాయిస్ బాగుంది. సరే, ఇప్పుడైతే ఫస్ట్ ఒక గేమ్ ఆడదాం. గేమ్ ఏంటంటే, ఇక్కడ కప్పులు ఉన్నాయి కదా, అక్కడ కప్పుల మీద దుప్పటి కప్పు పెట్టాం. ఇక్కడ నుంచి అయితే ఎట్లుందో అక్కడ నుంచి అట్లే ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. నేను ఆ దుప్పటి తీసేసి నీకు 10 seconds ఇస్తా. ఇక్కడ ఈటీవీ షోస్ గానీ సీరియల్స్ గానీ అక్కడ ఉన్నాయి. అవి చూసుకొని ఒకసారి 10 seconds తర్వాత ఇవి అక్కడ ఎట్లున్నాయో ఇక్కడ అట్లే పెట్టాలి, మ్యాచ్ చేయాలి. గారెట్ అర్థమైందా? మెమరీ ఎంత షార్ప్ ఉందో చూస్తాం అంతే. 10 seconds అక్కడ టైం ఇస్తా, 10 seconds ఇక్కడ టైం ఇస్తా. ఇక్కడికి వచ్చి ముందు వచ్చి చూసేసుకో. Your time starts now. Come on, 10. ఇక్కడ నుంచి ఇక్కడ ఎలా ఉన్నాయో ఇక్కడ నుంచి అక్కడ వరకు అలా సెట్ చేయాలి. కానీ దానికంటే ముందు నీ పాట విందాం. శీతాకాలం మనసు నీ మనసున చోటడిగింది, సీతకు మళ్ళీ నీతో అడుగేసి మాటడిగింది, నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలే, అంతకన్నా ముందుగానే ఎందుకో అవునన్నానే, ఇంక పైన నీకు నాకు ప్రేమ పాఠానే. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కనగన్నట్టే నా పక్కన నిలిచారు. Wow, what a beautiful voice. 10 seconds. జల్దీ వెళ్ళిపో. 3, 2, 1, go. 10. పది సెకండ్లు ఇస్తేనే ఎవరు పెట్టలేకపోయారు ఇప్పటి వరకు. నువ్వు 5 సెకండ్లు పెట్టేసినావు. షోరా? చూపి. ఫ్యామిలీ స్టార్స్, వెరీ గుడ్. సుమాడ్డా, వెరీ గుడ్. భారత తీగ, వెరీ గుడ్. జబర్దస్త్, వెరీ గుడ్. శ్రీదేవి, వెరీ గుడ్. దీన్ని అంటారు ఫుల్ బౌంటీ. 100 out of 100. చాలా తక్కువ మంది ఈ గేమ్ లో ఇప్పటివరకు నాకు తెలిసి రాలేదనుకుంటా. వస్తే కూడా ఒక్కరికో ఇద్దరికో. బట్ తగ్గేదిలో ఈ గేమ్ లో 100 out of 100. ఐ విల్ రిమెంబర్ యూ ఫర్ లైఫ్ టైమ్. ఎనీ గుడ్ డాన్సర్స్ హియర్? గ్రూప్ డాన్సా? సారీ, డువెట్ డాన్సా? ఓ సారీ, కపుల్ డాన్సా? ఓకే, విచ్ సాంగ్? దబిడి దిబిడి. ఫస్ట్ ఇద్దరు ఆడండి గేమ్. ఇద్దరు చూసుకోండి ఒకసారి. 10 seconds. దాని తర్వాత డాన్స్, దాని తర్వాత అది. ఆల్రైట్, ముందుకు వచ్చేయండి. యువర్ 10 seconds starts in 3, 2, 1, go. 10. Time up. Check your position. 3, 2, 1, music. దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తుబాల, దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా, దబిడి దిబిడి దబిడి దిబిడి నువ్వు తంచు తంచు బాల, దబిడి దిబిడి దబిడి దిబిడి చెమటల్లో తడిసిపోయేలా. Very good. Srilila, Sai Pallavi, take a position. Your 10 seconds start now. All right, so first, Jabardast. Sumadda. D20.
D20 సుమా పాడతా ఓ తీయగా ఓ శ్రీదేవి డ్రామా కంపెనీ ఫ్యామిలీ స్టార్ పాడతా తీయగా శ్రీదేవి ఫ్యామిలీ స్టార్స్ ఒక్కటే మ్యాచ్. నెక్స్ట్ డైలాగ్ చెప్పడానికి ఎవరైనా వస్తున్నారా? రండమ్మా. ఎస్ హాయ్ వాట్స్ యువర్ నేమ్? హాయ్ మై సెల్ఫ్ సాబియా. సాబియా ఏంటి డాన్సా సింగింగా? డైలాగ్ ఏ సినిమా డైలాగ్? బాలయ్య బాబు. ఏది బాలయ్య బాబు డైలాగ్? ఏది చెప్తున్నావు? నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. అందరికి ఉంటది అందులో, ఓకే కదా? ఏ డైలాగ్ చెప్తున్నావు? అది చెప్పు. డైలాగ్ చెప్తావా? చెప్పు. నాకు బ్యాడ్ హ్యాబిట్ అందరికి ఉంటదిరా, డైలాగ్ చెప్పు. డైలాగ్ లోనే బ్యాడ్ హ్యాబిటా? ఓ ఫస్ట్ గేమ్ ఆడాలి కదా, చూసేసుకో. ఇక్కడ నుంచి అక్కడ ఎలా ఉందో ఈ కార్నర్ నుంచి ఆ కార్నర్ వరకు అట్లా సెట్ చేయాలి. 3, 2, 1 గో. 10 చాయ్మా. డైలాగ్ స్టార్ట్ చేద్దామా? ఏమేమి నేర్చుకున్నావు? ఫట్ట 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 చెప్పి. నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. లైఫ్ లో కొన్ని చూడకూడదు, కొన్ని వినకూడదు అనుకుంటాను. చెప్పునా? రెడీ? కాన్ఫిడెన్స్. ఎవడు పడితే వాడు రావడానికి, ఎప్పుడు పడితే అప్పుడు పోవడానికి, ఇదేమైనా పశువుల దొడ్డ, ఎన్డీసీ అడ్డా. బాగుందిరా డైలాగ్. నెక్స్ట్. నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. లైఫ్ లో కొన్ని చూడకూడదు, కొన్ని వినకూడదు అని అనుకుంటా. ఇది ఒక్కటి రావట్లేదు. 3, 2, 1 మ్యూజిక్ యాక్షన్. నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. లైఫ్ లో కొన్ని చూడకూడదు, కొన్ని వినకూడదు అని ఫిక్స్ అవుతా. పొర్రపాటున కానీ అవి నా కంటికి కనిపించిన, చెవికి వినిపించిన టెంపర్ లేచిపోద్ది. ఓకే దా ఆ కప్స్ మ్యాచ్ చేసి ఫాస్ట్ గా. 3, 2, 1 గో. 10 షోరా పక్కా. ఫస్ట్ ఏంటి? జబర్దస్త్. గంగార్పణం. పాడతా తీయగా. శ్రీదేవి డ్రామా కంపెనీ. జబర్దస్త్. సుమా అడ్డా. ఫ్యామిలీ స్టార్. D20 ఫ్యామిలీ స్టార్. శ్రీదేవి. పాడతా తీయగా అండ్ డి రెండు మ్యాచ్ అయ్యాయి. వెరీ గుడ్. ఎన్ఈసి తరఫు నుంచి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. మీ టీం పేరు? రెబల్ స్టార్ టీం. మీ టీం పేరు? పవర్ స్టార్. రెబల్ స్టార్ అండ్ పవర్ స్టార్ టీం రెడీగా ఉంది. లెట్స్ స్టార్ట్ అ ఫైనల్ రౌండ్. ఏ బిడ్డా ఇది నా అడ్డా. సో చూస్తారు కదా, కలర్ఫుల్ కోన్స్ రెడీగా ఉన్నాయి. దాని మీద బాల్స్ అవి మూవబుల్, తీసి మూవ్ చేయొచ్చు. ఒక టైంలో ఒకటే గ్లాస్ మూవ్ చేయాలి, కానీ కలర్స్ ఒకటే లైన్ వచ్చేలాగా మ్యాచ్ చేయాలి. ఓకే, ఒక లైన్ లో పింక్, ఒక లైన్ లో బ్లూ, ఒక లైన్ లో ఎల్లో, అట్లా. సో ఇక్కడ నుంచి మీ ఇద్దరు ఆడతారు ఫస్ట్. దట్ ఈస్ లెవెల్ 1, లెవెల్ 2 అండ్ లెవెల్ 3. ఎవరైతే ఫాస్ట్ గా క్విక్ గా చేస్తారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. టేక్ ఏ పొజిషన్స్. Stop it. She was very, very quick. Lovely. Very well played. 1-0. Second point కూడా వాళ్ళకి వెళ్ళిపోతే ఇంకా గేమ్ ఓవర్. సెకండ్ 3, 2, 1. సెకండ్ పాయింట్ గో. ముక్కలాట కన్న ముద్దులాట సూపర్. 7 పెంకులాట కన్న ఎంగిలాట సూపర్. గోల్డన్ని ఆటల్ని పొట్టెట్టి నేర్పిస్తనే. ఓకే, సో సెకండ్ పాయింట్ ఇక్కడ ఆల్ క్లియర్. సెకండ్ పాయింట్ హియర్. వెరీ గుడ్. ఇక్కడ 1, ఇక్కడ 1. ఇది డిసైడరు. 1 and go.
మాహేసా ఏం ముస్తాబై దావ చేసా And the winner is congratulations! ఒక్క మిల్లీ సెకండ్ ముందు నువ్వు వచ్చావు. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. ఎన్ఈసి ఇతర నుంచి విన్నర్స్. సెలబ్రేషన్స్ మా ఈటీవీలో ఈ సంవత్సరం మొత్తం సెలబ్రేషన్స్, ఎందుకంటే ఈటీవీ కంప్లీటెడ్ 30 బ్యూటిఫుల్ గ్లోరియస్ ఇయర్స్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. కాబట్టి తగ్గేదిలో ప్రెస్టీజియస్ షీల్డ్స్ గోస్ టు ఆ ప్రెస్టీజియస్ ఫ్యాకల్టీ మెంబర్ ఎం మౌనిక గారు, సిఎస్సి లెక్చరర్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ కలుసుకుందాం. అంటే కీప్ వాచింగ్ అండ్ కీప్ సేయింగ్